నమస్తే, చేతనకు స్వాగతం. ఈరోజు చేతన హైదరాబాద్ మహానగరంలో బన్సీలాల్పేటలో ఉన్నటువంటి శ్మశానంలో ఉంది. నేను శ్మశానం మధ్యలో, సమాధుల మధ్యలో నుంచుని మీతో మాట్లాడుతున్నాను. అయితే నా వెనక శ్మశానంలో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పటికీ ఈరోజు నేను ఇక్కడ నుంచోవాలి అంటే నాతో పాటు మీ అందరికీ కూడా అదొక రకమైనటువంటి ఎబ్బెట్టుగా, కొంత ఇబ్బందికరమైన వాతావరణంగా కనిపిస్తుంది. మనకి కాసేపు శ్మశానాన్ని భరించడమే, ఈ వాసనని భరించడమే ఇంత దారుణంగా అనిపిస్తే, ప్రతిరోజు ఈ సమాధుల మధ్యలోనే ఈ శ్మశానాన్ని ఆనుకునే జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఏ రకమైన దుర్భరమైన స్థితిలో బతుకుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాలు కాదు, దాదాపు 50 సంవత్సరాల పైన, 60 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఈ పేద బతుకులలోని కష్టాలని, వ్యధల్ని చేతన ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మధ్య కాలంలో ఒక మార్పు, ఇంత అడగగా జరిగినటువంటి ఒక మార్పు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వీళ్ళు అర్హులని ప్రభుత్వం గుర్తించడం, వీళ్ళకి ఇళ్ళు కేటాయించడం. మరి ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, వీళ్ళలో ఉన్నటువంటి భయాలు ఏమిటి, ప్రభుత్వం ఏ దిశగా ముందుకు వెళ్తోంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 30-35 సంవత్సరాల నుంచి. ఏం పనిలో బతుకుతారమ్మా ఇక్కడ? ఇలా కాయిదాలు ఏరేటోళ్ళు ఉన్నారు, షాప్లలో బట్టల షాప్లలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, బాసాన్ని పని పెట్టేళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు ఇళ్ళు వస్తున్నాయి కదమ్మా? మా శ్రీనివాస్ యాదవ్ కట్టిస్తాడు మాకు డబుల్ బెడ్రూమ్. వస్తుంది, సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నాం. ఇప్పుడు త్వరలో వీళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ అవుతున్నాయి కాబట్టి ఇంకా చిన్న చిన్న పనులు అవన్నీ ఇంకా మేము వారికి చూస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొద్ది సర్వే కూడా అయిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాం కాబట్టి ఇక వాళ్ళ సమస్యలన్నిటిని పరిష్కరించే విధంగా ముందుకెళ్తుంది. ఎంతమంది ఉంటారండి ఇక్కడ 2 బస్తీల్లో కలుపుకుని? అక్కడ 150 వరకు ఉంటారు, ఇక్కడ ఒక 50-60 వరకు ఉంటారు. ఇక్కడే ఉంటావమ్మా? ఏం వర్క్ చేస్తావు? నేను కాగితాల దుకాణం ఉంది మేడం. కాగితాల దుకాణం. ఎక్కువ శాతం మంది ఇదే చిత్తు కాగితాలు పని చేస్తారు? చాలా మంది అట్లా ఉన్నారు, కొందరు వేరే పని కూడా చేస్తారు మేడం. సో ఇట్లా శ్మశానాల మీద పిల్లలు ఆడుకుంటున్నారు, ఇక అలవాటు అయిపోయింది. మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడేనా? చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము. మరి మార్పు రావాలంటే ఏం కోరుకున్నారు? మార్పు రావాలంటే కోరుకుంటాం, మా పరిస్థితి మా పిల్లలకు రావద్దు. ఇక్కడ జీవితాల్లో మార్పు శాశ్వతంగా రాబోతుంది అని ఒక సంతోషం ఉంది. దాంతోపాటు అది జరుగుతుందా అనే అనుమానం కూడా ఉంది. తప్పకుండా జరుగుతుంది మేడం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు సర్వే పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా కొంత రాని వాళ్ళకు కూడా సెకండ్ సర్వే కూడా మేము చేసినాము. సో సర్వే పూర్తి అయ్యాక వీళ్ళ ఎలాంటి పథకానికి ఎలిజిబుల్ అండి? ఇక్కడ ఎలాంటి ఇళ్ళు మనం వీళ్ళకి నిర్మించి ఇవ్వబోతున్నాం? వీళ్ళకు ఇంతకుముందు మనము చూసి వచ్చాము, ఐడిహెచ్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలాగైతే కడుతున్నామో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకొక 1,00,000 రూపాయలు వీళ్ళకి ఎక్కువ వెచ్చించి కడుతున్నారు గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు ఇంకొక 15-20 డేస్లో ఆ సర్వే కూడా మొత్తం కంప్లీట్గా పూర్తి చేసుకొని వీళ్ళని కూడా కొంచెం టైం ఇచ్చి ఇల్లు ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇప్పుడు. రైట్. సో ఎప్పటి నుంచో బన్సీలాల్పేటలో నివాసం ఉంటున్నారు, ఇక్కడ ఉన్న కష్టాలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం మేడం. మేము చిన్న పిల్లలము, ఇప్పుడు మా పిల్లలు పెద్దయ్యారు, వాళ్ళ మ్యారేజ్లు కూడా అవుతున్నాయి. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు ప్రతిదానికి హెల్ప్ చేస్తున్నారు. దేనికైనా ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ, మరి మొన్న కొత్త డ్రైనేజ్ కూడా వేయించారు, పైప్ లైన్, వాటర్ పైప్ లైన్. ఇప్పుడు సర్వే అయ్యింది, అందరికి కొంతమంది రాని వాళ్ళు ఉండే వాళ్ళు కూడా మళ్ళీ సార్కు చెప్తే మళ్ళీ రీసర్వే చేయించి వాళ్ళకు కూడా కొన్ని పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు, పట్టా సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు. సార్ ఇప్పుడు టైం చెప్తున్నారు, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు. ఇక్కడికి వెళ్ళి వేరే ఇండ్లు చూసుకొని కొంతమంది చూసుకున్నారు. సార్ ఎప్పుడు చెప్తారా, ఎప్పుడు ఇండ్లు ఖాళీ చేయాలన్నా అని ఇట్లా పెద్ద పెద్ద కళ్ళు పెట్టి చూస్తున్నాను. దీనందరికీ కారణం ఐడిహెచ్ కాలనీలో ఇల్లు చూసినాక మీకు నమ్మకం కలిగిందా? మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయా, దీనికి కావాల్సిన సర్వే అంతా జరిగిందా అమ్మా? జరిగింది మేడం, అంతా అయింది. ఇప్పుడు ఎప్పుడు కాల్ చేస్తామని చూస్తున్నాం. మేము ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. సో ఇప్పుడు మనకి సర్వేలో మళ్ళీ రీసర్వే అనేది జరుగుతుందా, లేకపోతే కొంతమంది మిస్ అయ్యిండ్రా? సర్వే కంప్లీట్ అయింది. ఒకవేళ ఎవరన్నా ఇన్ కేస్ వాళ్ళు ఊర్లో లేకుండా ఎక్కడ లేకుంటే సార్ ఒక హామీ ఏమి ఇచ్చారంటే, వాళ్ళకు ఇప్పుడు మనం పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వలేదాను, పట్టా సర్టిఫికేట్ ఇవ్వలేదని బాధపడే అవసరం లేదు. ఇప్పుడు మీరు బస్సీ కమిటీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు బస్సీ వాళ్ళ కాదా మీరు చూడండి, మీరు చెప్పండి, వాళ్ళకి నేను చేస్తాను. అంతేగాని ఎవరికి అన్యాయం చేయను. మీరు నా మీద నమ్మకం పెట్టాను, అదే నమ్మకంతో ఉన్నాము. మాకు చాలా ధైర్యం ఉన్నది. స్పెషల్లీ మీకు లాస్ట్ 2-3 టైమ్స్ వచ్చి చైతన్య ప్రోగ్రామ్ చేసారు, మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి బస్సీ వాళ్ళందరి తరఫు. బంత్లాల్పేట డివిజన్ 5 జాగాలలో కూడా మాకు అలాట్ అయ్యింది.
మరి పొట్టి శ్రీరాములు కానీ, మరి బండమశంనర్ కానీ, గంగిరెల్లేదొడ్డి కానీ, మరి అమాల్ బస్సి కానీ, సీసీనర్ కానీ, ఇవి 5కి 5 అయినాయి. ఇప్పుడు 2 ఆల్రెడీ పని ప్రారంభంలో ఉన్నదేమో, గంగిరెల్లేదొడ్డి, బండమశంనర్. మరి మంత్రి గారు మరి దీని మీద కూడా ఎప్పుడైతే డేట్ అనౌన్స్ చేస్తారో మరి ఆ రోజు ఈ పని కూడా ప్రారంభమవుతుంది. హౌసింగ్ ఆఫీసర్ మనతో ఉన్నారు, డిఈ రఘునందన్ గారు. నమస్తే అండి. ఐడిహెచ్ కాలనీ చూసిన తర్వాత చాలా పాజిటివ్ స్టోరీస్ మనందరికీ స్ప్రెడ్ అయ్యాయి. అండ్ అంతకు ముందు లేని నమ్మకం ప్రభుత్వం మీద కుదిరింది. ఈరోజు ఇక్కడ శ్మశానం ఉంది, ఒక వీళ్ళని డెవలప్ చేయాలి అంటే ఇంకొక చోటికి రాను అనేటువంటి పరిస్థితి వీళ్ళది ఉంది. ఇది ఒక ఛాలెంజ్ అంటారా? ఇక్కడ ఎలాంటి ఇళ్ళు రాబోతున్నాయి? ఖచ్చితంగా ఛాలెంజ్. ఎటు పరిస్థితులు అంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఈ ప్రజలు జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇట్లాంటి స్లమ్ నేను కూడా ఇంతవరకు చూడలే. సమాధుల మీదనే జీవనాన్ని సాగించే స్లమ్ అయితే ఇంతవరకు ఎక్కడ చూడలేదు. హైదరాబాద్ సిటీలో లేదనుకుంటాను నేను. వీళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్కు అర్హులే. ఆల్రెడీ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ టెండర్ ప్రాసెస్లో ఉంది. తొందరలో వీరికి ఆ శుభవార్త కూడా మేము చెప్పడం జరుగుతుంది. కాంట్రాక్టర్ ఎవరు అనేది రీసర్వే కంప్లీట్ అయినాక టోటల్ బెనిఫిషియరీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని బట్టి మనం ఫ్లోర్స్ను డిసైడ్ చేస్తాం. ఇప్పటికి ఇంకా ఫ్లోర్ కానీ ప్లాన్ కానీ డిసైడ్ ఒక టెంటేటివ్ ప్లాన్ చేసుకున్నాం మేము. కానీ ఫస్ట్ సర్వే అయిపోయినాక బెనిఫిషరీస్ టోటల్ ఎంతమంది అని తెలిసినాకనే మనం ఆ యూనిట్స్ని చెప్పగలుగుతాం. రీసర్వే వరకు రావాల్సినటువంటి అంటే ఒకసారి రీసర్వే అంటే ఫస్ట్ సర్వే చేశారు. కాకపోతే కొంతమంది బెనిఫిషరీస్ వాళ్ళు లేకపోవడం, ఒకటి ఊళ్ళల్లో ఎక్కడో చావులకు పెళ్ళిళ్ళకు అటు ఇటు పోవడం జరిగింది. వీళ్ళు చెప్పడం మూలంగా శ్రీనివాస్ యాదవ్ గారు లేదు మళ్ళీ ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళకు రీసర్వే ఖచ్చితంగా చేయాలా. కాకపోతే అనర్హుడు అనేటారు ఎవరికి కూడా ఇల్లు ఇవ్వడానికి వీల్లేదు. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఈ సర్వే జరగాలని చెప్పి రెవెన్యూ అథారిటీస్కు మా ఆర్డీఓ గారు కూడా ఖచ్చితంగా ఒక టీంను అందరి ఎంఆర్ఎస్ను పెట్టి ఇండివిజువల్ టీమ్స్ని పెట్టి దీన్ని రీసర్వే చేయడం జరిగింది. ఇంకా ఆ లిస్ట్ తొందరలో మనకు వస్తుంది. రాగానే ఇమీడియట్గా దీన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్ అండి. సో ఎంత అయ్యి ఒకవేళ ఇంకా టెండర్ అవ్వలేదు కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో కాకపోతే కాంట్రాక్టర్ ఇంకా డిసైడ్ కావాలి బిడ్డింగ్స్ ఓపెన్ ప్రాసెస్. అలాంటివన్నీ పూర్తయ్యి ఒకవేళ ఇళ్ళు పూర్తి అవ్వాలి అంటే వీళ్ళు ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? వీళ్ళు 1 year ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. మీకు ఎలా అనిపిస్తుందండి? ఒక మార్పు రావడానికి అందరూ సహకరించాలి. 60 సంవత్సరాల సంది వీళ్ళు ఉన్నారు ఇక్కడ. అటువైపు ఇటువైపు ఉన్నారు. వాళ్ళు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. ఎట్లా ఫీల్ అవుతున్నామమ్మా ఇప్పుడైతే మేము. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఆయలే తాత కూడా ఉండే, ఈసారి లేడు, ఆయన చనిపోయారు. మేము లాస్ట్ టైం కూడా మాట్లాడాం. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడనే అవుతుందని. ఎన్ని బాధలైనా ఒక శ్మశానం నుంచి వస్తున్నటువంటి వాసన వీటన్నిటి మేము అన్నిటికీ తట్టుకొని అప్పటి నుంచి మా పెద్దోళ్ళు ఉన్నారు, మేము కూడా తట్టుకుంటాం, మా పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు దానికి మాకు ఎలాంటి అన్నీ అలవాటు అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది. డబుల్ బెడ్రూమ్ అవుతుందని చెప్పేసి కావాలని మీరు కూడా చాలా చేతన ప్రోగ్రామ్ ద్వారా మీరు కూడా చాలా మాకు హెల్ప్ చేశారు. చాలా సంతోషం. ఇక్కడ నుంచి మీరు కొన్నాళ్ల పాటు బయట ఉండాల్సి వస్తుంది ఒకవేళ ఇల్లు శాంక్షన్ అయిపోయి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి దానికి సిద్ధంగా దాని కూడా మేము సమ్మతమే మేడం. అందరూ కూడా డిసైడ్ అయిపోయి ఒక కమిటీ పరంగా ఎట్లా అయితే ఉన్నారో యూనిటీ పరంగా ఉన్నారు. సో రఘునందన్ గారు, వన్ లాస్ట్ సైనింగ్ ఆఫ్ క్వశ్చన్ టు యూ అండి. మనకి ఇక్కడ ప్లాన్ చేయడానికి కొంత డిఫికల్ట్ ప్రపోజిషన్. అంటే యాక్టివ్ శ్మశాన వాటిక ఉన్నప్పుడు అది గ్రేవ్ యార్డ్ మళ్ళీ అందరికీ అవసరం, సమాజానికి కూడా అవసరం. దీన్ని ఎట్లా ప్లాన్ చేయాలనుకుంటున్నారు? గ్రేవ్ యార్డ్ ఒక సైడ్ ఉంది మేడం. దాంట్లో అవతల బస్తీలో శ్రీలంక బస్తీ ఉంది. వాళ్ళను కూడా ఇక్కడే అకామిడేట్, ఎందుకంటే టోటల్గా సమాధుల మీదనే బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళని కూడా ఇక్కడ అకామిడేట్ చేయాలని చెప్పి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. దీనికి ఆ విధంగానే ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ శ్మశానం యాక్టివ్ గా ఉంది. అక్కడ పక్కన మన వెనకాల కనిపిస్తున్నది క్రెమటోరియం కదండి. అంటే ఈ ల్యాండ్ మటుకు మనకు హౌసింగ్కు సూటబుల్ ఉంది. ఇది ఆల్రెడీ కలెక్టర్ గారు ఈ ల్యాండ్ కూడా మనకు దీంట్లో ప్రపోజ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉన్న ప్లేస్లో మనం వీళ్ళకి ఎన్ని అకామిడేట్ చేయాలి, ఏ విధంగా చేయాలనే ప్లాన్ తోటి మేము యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నాము. రైట్. సో అప్పటి వరకు తాత్కాలికంగా ఏమైతే చేయాలో వీళ్ళకి అండగా ఉండాలో అవన్నీ కార్పొరేటర్గా మీరు ఆ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి? తప్పకుండా మేము వాళ్ళకి
ఏది కావాలన్నా మేము ప్రతిరోజు వాళ్ళకి ముందుండి నడిపిస్తూనే ఉన్నాము, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాము. ఇంకా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి వాళ్ళు మాకు ప్రతి ఒక్క విషయంలో సహకరిస్తారు. మాకు ఇంకా తొందరగా చేయండి అని వాళ్ళు మాకే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇల్లు రావడం అనేది వాళ్ళకు ఒక కళ. ఆ కళ మాకు సీఎం కేసీఆర్ ద్వారా, మా మంత్రి గారి ద్వారా, సీనన్న ద్వారా వస్తున్నందుకు మా బన్సల్పేట్ డివిజన్ అందరి సమక్షంలో వారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. రైట్. సో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసినటువంటి ఈ కళ్ళు నిజమైనటువంటి ఆ కళల్ని సాకారం అయ్యేటువంటి రోజు ఎక్కువ దూరంలో లేదు. డెఫినెట్లీ మీరందరూ కూడా సొంత ఇళ్లలో గృహప్రవేశం చేసుకుంటారు. ఇక్కడే పెరిగినటువంటి తర్వాతి తరాలు, మీ తర్వాత తరాలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు చేతన అనేటువంటి కార్యక్రమం ప్రత్యేకించి ఝాన్సీ గారికి, TV9 సిబ్బందికి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమాజంలో టీవీ ఛానల్స్ కూడా పేదరికం ఉన్న అటువంటి ఆ సమస్యలని బయటికి తీయడమే కాకుండా అది ప్రజెంట్ చేయడం కానీ, అంటే ప్రభుత్వాన్ని కూడా ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఒక మేల్కొల్పే విధంగా కూడా చాలా కార్యక్రమాలు మీరు చేస్తుండ్రు. ఈరోజు చూస్తున్న చేతన అనే కార్యక్రమం ప్రతి శనివారం కూడా వివిధ బస్తీలలో పేదరికం ఉన్న వాళ్ళది, అంటే ఇది కూడా ఒక స్ఫూర్తి కిందకు వస్తుంది. ఇప్పుడు పొట్టి శ్రీరాములు నగర్, శ్రీలంక బస్తీ పక్కపక్కనే ఉన్నాయి. పాపం వాళ్ళు కూడా పేదరికంలో సంవత్సరాల తరబడి ఉన్నారు. ఆ పక్కనే మీకు వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు మీకు కనిపిస్తే శ్మశానాలన్నీ ఉంటాయి. ఆ శ్మశానాల పక్కనే వీళ్ళ జీవితం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారి దయ వలన అవి కూడా ఇప్పుడు శాంక్షన్ అయినాయి. వీలైనంత తొందరలో ఆ పనులు కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ సర్వే జరిగింది, పటాస్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది ఆ పటాస్ ఇచ్చే సమయంలో కొంత గ్రామాలలోకి వెళ్ళడం, కొంత ఏదో జాతరకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఒకసారి సర్వే చేసి వాళ్ళందరికీ కూడా వీలైనంత తొందరలో వాళ్ళకు కూడా ఇల్లు కట్టడం జరుగుతుంది. ఆ వెనుక సైడ్ ఉన్నటువంటి గంగిరెడ్డి ఏదోటి ఆల్రెడీ ఖాళీ చేసేసిండ్రు, వాళ్ళ పని కూడా మొదలైంది. ఇక్కడ కూడా బండమైసమ్మ కూడా మీరు ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా వాళ్ళు ఉన్నారు, చూసుకుంటూ పోతే మీకు ఖాళీ ఉన్న ప్రదేశం పని జరిగేటువంటిది కూడా మీకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు పొట్టి శ్రీరాములు శ్రీలంక బస్తీ మాత్రం ఇంకా ఖాళీ చేయలేదు. అది మనకు మేబీ 15-20 డేస్ లోపల, అంటే మనం ఖాళీ చేసే ముందు కూడా నేను అందరితో మీటింగ్ ఒకసారి మాట్లాడి అందరికీ కన్వీనియన్స్ చేసిన తర్వాతనే ఖాళీ చేయిస్తాం. రీసర్వే గురించి అనుమానాలు చాలా ఉన్నాయి, భయాలు చాలా ఉన్నాయి. ఏం ప్రాబ్లం లేదమ్మా. ఒకటి మాత్రము, మన కాన్స్టిట్యున్సీలో సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్నా ఏ కుటుంబానికి అన్యాయం జరగదు. అది మొదటి నుంచి నా అష్యూరెన్స్. ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ ఐడిహెచ్ కాలనీ తీసుకోండి, దీనికి ఆనుకొని 5 బస్తీలు, ఎవరికి అన్యాయం జరగదు. కొద్ది వెనక ముందు ఒకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ దిక్కిన కొన్ని సమస్యలు వస్తాయి తప్ప. ఎందుకంటే తల్లికి 2-3 పిల్లలు ఉంటారు, ఒకళ్ళు తీసేసుకొని నాకు ఇంకోళ్ళు కావాలని అటువంటి కొన్ని సమస్యలు తప్ప ఓవరాల్గా సమస్య రాదు. 100% ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతి వాళ్ళకు ఇల్లు ఇచ్చే బాధ్యత మనది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఈ రీసర్వే చేసినా సర్వే చేయకముందు అయినా కానీ రెవెన్యూ రికార్డు ఉంటుంది, మున్సిపల్ రికార్డు ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు ఆధారం ఉంటుంది, వాటర్ బిల్లు ఆధారం ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది. అంటే ఇవన్నీ డిపార్ట్మెంట్లో ఎన్నో ఆధారాలు ఉంటాయి, వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళని ఇగ్నోర్ చేసే సమస్య ఉండొద్దు. బన్సీలాల్పేట్ శ్మశానం పక్కనే ఉన్నటువంటి శ్రీలంక బస్తీ అండ్ పొట్టి శ్రీరాములు నగర్లో ఉన్న సమస్యలు మాత్రమే కాదు, పోరాటం చేస్తే ఏ విధంగా వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు సాధించుకోగలిగారో, సమస్యలకు పరిష్కారానికి చేరువవుతున్నారో మనం చూస్తున్నాం. బట్ ఇదే విధంగా ఈ సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఎన్నో ఇతర బస్తీలు ఉన్నాయి. మరి ఇతర బస్తీల్లో ఏం జరుగుతుందో చూపించేటువంటి సెగ్మెంట్ చేతన మార్గం.
విజయవాడ 48వ డివిజన్ పెజ్జోనిపేట పప్పుల మిల్ సెంటర్ కాలువ పక్కన నివాసముంటున్న పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని స్థానిక పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 318 ఇల్లులకి సర్వే చేశారండి వచ్చి. ఇప్పటికే అది 1-2 సంవత్సరాలు కూడా జరిగిపోయింది. మరి ఎంతవరకు వచ్చి మళ్ళీ తర్వాత ఏ సర్వే లేదు, ఎవరు పెద్ద అధికారులు కూడా ఎవరు రాలేదండి ఇక్కడికి. అవి ఇప్పుడు ఆ ఖాళీ స్థలంలో కూడా పైన లారీలు అవన్నీ పెడుతున్నారండి. చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇళ్ల ముందుకు కూడా తీసుకొచ్చి ఉంచుతున్నారు. ఇళ్లల్లోనూ ఈ కాలువలు నిండిపోయి పురుగులు వాటితో ఉంటున్నామండి. కనీసం ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. 40 సంవత్సరాలుగా కనీస సౌకర్యాలు లేక చిన్న చిన్న గుడిసెల్లో అనేక ఇబ్బందులు పడుతూ మగ్గిపోతున్నారు. అయితే 4 సంవత్సరాల క్రితం రే పథకంలో ఇళ్లు నిర్మించిస్తామని అధికారులు నేతలు శిలాఫలకం వేశారు. దీంతో వీరి ఆశలు చిగురించాయి. అయితే ఆ పథకం శిలాఫలకంతోనే ఆగిపోయింది. ఎవరు పట్టించుకోవట్లేదండి. అప్పుడు రే పథకం రాసుకెళ్లారు కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. కమిషనర్ గారేమో ఇల్లులు మీకు ఎన్ని సంవత్సరాలు పట్టదమ్మా, ఇంకా మీకు ఏదోటి తప్పకుండా న్యాయం చేస్తాము, పూర్తిగానే న్యాయం చేస్తాము, అప్పటి వరకు కొంచెం ఆగండి, ఇల్లు ఇవ్వడం కానీ లేదా అక్కడే కట్టేసి ఇవ్వడం కానీ ఏదోటి జరిగిద్ది, మీకు మీరు భయపడాల్సిన పని లేదు, నిశ్చింతగా ఉండండి అనేసి అన్నారండి. మరి ఇప్పటికొచ్చి ఏదీ లేదండి, ఎవరు కూడా ఇంటి మొహం చూసింది లేదు. రైల్వే స్టేషన్ నుండి వచ్చే మురుగునీరు వీరి ఇళ్ల ముందు ప్రవహిస్తుండటంతో ఇక్కడ దోమలు పెరిగి చర్మ వ్యాధులు, బోధకాలు వంటి రోగాల బారిన పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా ఇళ్లలోకి మురుగునీరు చేరుతుంది. వర్షం వచ్చినప్పుడల్లా కాలువ నిండిపోయి నీళ్లు పెద్దాక ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దోమలతో అల్లాడిపోతున్నాం. బోధకాళ్ళు వచ్చి కళ్ళు వాసి చేతులు వాసి చాలామంది అల్లాడిపోతున్నారు. అసలు ఎవరు దీని గురించి పట్టించుకునే వాళ్ళు నాదులు లేరండి. కాలువల దగ్గర బాగా ఇబ్బంది పడుతున్నాం. వర్షాలు వచ్చి ఉండలేకపోతున్నాము. దోమలు ఇళ్లలోకి నీళ్లు వచ్చేసేస్తున్నాయి. కాలనీలోకి వెళ్లేందుకు కనీసం రోడ్డు లేక కాలువపై చెక్కలతో వంతెన ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి తమకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు చేతన ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఈరోజు చేతన. మరి పొట్టి శ్రీరాములు నగర్ అండ్ శ్రీలంక బస్తీల్లో డెఫినెట్లీ ఒక మార్పు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదలు అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా IDH కాలనీ మాదిరిగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్తారు అనేటువంటి ఒక పాజిటివ్ స్ఫూర్తితోటి ఈరోజు మేము ఎపిసోడ్ని ముగిస్తున్నాం. తిరిగి వచ్చే వారం ఎపిసోడ్లో మరొక బస్తీలోని సమస్యతో మీ ముందుంటాం.